ఎంత ఘోరం చూడండి. పృథ్వీరాజ్ గారు ఏం జరుగుతున్నది? మనం ఇప్పటిదాకా ఇన్కుట్ వచ్చినాం, చట్టం ఉన్నోని చుట్టం అని చెప్పని ఇన్కుట్ వచ్చినాం. కానీ చట్టం ఉన్నోని చుట్టం కాదు, మార్వాడోని చుట్టం. భారతదేశ చట్టాలు మార్వాడోని చుట్టాలు, అంతే కదా. భారతదేశ రాజకీయ వ్యవస్థ, తెలంగాణ రాజకీయ వ్యవస్థ, తెలంగాణ రాజకీయ నాయకులందరూ కూడా మార్వాడోని మోసేతి కింద నీళ్ళు తాగకుండా వాళ్ళు చేసే పాప పనులందరికీ వీళ్ళు సాధారిస్తున్నారు కదా. దానికి అద్భుతమైన నిదర్శనమే ఇగో ఇక్కడ ఈ బొందలగడ్డ మొత్తం ఇవాళ ఇప్పుడు పెత్రమాస పెద్దలకు బియ్యం ఇచ్చుకునే కాలంలో ఇగో చూడు, మా హిందూ తల్లులందరూ రోడ్ల మీదకి వచ్చి మా ఊళ్ళ ఆనవాళ్ళు ఎవడ ఎంత దుర్మార్గులైనా సచిన ఆనవాళ్ళు అయితే నిలుపుకొని పోతారు. ఏ ఊరికైనా ఎక్కడ పోయినా కానీ ఆనవాళ్ళు లేకుండా చేస్తారని ఒక్కొక్కరు బాధపడుతుంటే చూడలేక, నాయనా మీరందరూ బొక్కలు పోతున్నాయి, అన్ని పోతున్నాయి. వీటి మీద, ఈ శవాల మీద వీళ్ళు బంగ్లాలు కట్టుకొని పైసలు సంపాదించే స్థాయికి పోయినట్టు. మీరు ఎంత దుర్మార్గులు! మీరు గోబ్యాక్ కాదు, మిమ్మల్ని సజీవ దహనం చేయాలి. ఈ మార్వాడ్ కొడుకులు ఎవరైతే ఇది కడుతున్నారో, కబ్జా పెడుతున్నారో, పోలీసోళ్ళు కూడా యాక్షన్ తీసుకోమని చెప్పి ఎంఆర్ఓనే పిటిషన్ ఇచ్చిండు కదా. ఎంఆర్ఓనే అప్లికేషన్ ఇచ్చిండు. ఏంది ఇది గలత్ ఉన్నది, వీళ్ళు చేస్తున్న తప్పు అని ఉన్నది. జిహెచ్ఎంసీ వాళ్ళు బోర్డు పెడితే సర్వే నెంబర్లు కింద మీద చేసి, అంటే కోర్టులను కూడా అబద్ధాల పాలు చేసి కోర్టులో కూడా తప్పుడు పేపర్లు పెట్టి డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకొని వచ్చి బహిరంగంగా ఇప్పుడు ఎక్కడో అటవీ ప్రాంతంలో రాచరిక వ్యవస్థలో లేం కదా. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. నువ్వు 10 ఏళ్ల కింద ఏముండే, 20 ఏళ్ల కింద ఏముండే, 30 ఏళ్ల కింద ఏముండే, మొత్తం ఇమేజెస్ ఉన్నాయి కదా. ఆ పైకెళ్ళు శాటిలైట్ గిటిలైట్ అంటావు కదా, భారతదేశం ప్రపంచంలో వెలుగుతుందని చెప్తున్నాం కదా. వచ్చి తీసే ఈ ఇమేజెస్ ఏమున్నాయనే తెలుస్తుంది కదా. ఇవన్నీ మొత్తం కట్టి ఆఖరికి బొందలగడ్డలో ఉల్తలేరు వీళ్ళు, గుడులో ఉల్తలేరు వీళ్ళు, బడులో ఉల్తలేరు, దేనిలో ఉల్తలేరు. ఇటువంటి వాళ్ళు దోపిడీ చేసి ఇప్పుడు నిన్న మైబాద్ లో ఒకటి మొత్తం ఇల్లీగల్ దందాలు చేసుకుంటా మొత్తం సబ్ స్టాండర్డ్ ఉన్నటువంటి దొంగ మాల అమ్ముతుంటే సీజ్ చేశారు కదా. వీళ్ళు ఇది చేయగలిగిన వాళ్ళు ఏదంటే అది చేయగలుగుతారు. ఇప్పుడు ఉట్టి గోబ్యాక్ అని కాదు, ఇటువంటి నా కొడుకుల మీదనే యుద్ధం జరిగేదంతా ఇటువంటి వాళ్ళ మీదే. రేపు మా తల్లులందరూ ఇక్కడ చచ్చిపోతే వీళ్ళని ఎక్కడ బొంద పెట్టాలి? మాట్లాడుతున్నారు కదా నాయన, హిందూ అని మాట్లాడుతున్నారు కదా. వీళ్ళందరూ మా తల్లులందరూ హిందువులే, మేము హిందువులమే. యాడ చచ్చిరు, యాడ బన్నారు, రాండ్రి బయటికి రాండ్రి, ఇప్పుడు రాండ్రి. మార్వాడోనికి మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు. వాడు దొంగ వాళ్ళు మొత్తం ఇటువంటి దందాలు. వానికి పైసలే వాని మతము, పైసలే వాని ప్రాంతము, సంపాదనే వాని మతము.